బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆరోగ్యాన్ని మీరు తెచ్చేయగలుగుతారా? ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ప్రబులితే దానికి బాధ్యులు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా మందితో మాట్లాడితే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు, ముందస్తు బాధ్యతనే లేదు. ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాం. ఇన్ఫాక్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గత 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 20 పైసలు కూడా పెట్టలే. 7 నెలలు అయిపోతే 20 పైసలు పెట్టలే మీరు. ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. మీరు ఎటుపోతుంది అసలు? పాలన ఏమైంది? పాలన గాలికి వదిలేసిందా? 7 నెలలు అయితే 7 రూపాయలు కూడా ఇయ్యరా? గత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రకంగా ఈ రోజు నడుపుతా ఉంది. పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో శాలువా కప్తామని పోతున్నారు. రిటైర్మెంట్ లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం. వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు. అన్న 7 నెలలు అయింది మాకు జీతం రాక. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు 7 నెలలు అయింది జీతం రాక. ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదన్న జర నిద్రలేపుండ్రి, జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ శాలువ కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చారు. మా జీతం రాక 7 నెలలు అయిపోయాయి. మీరేమో 1వ తారీఖు జీతాలు ఇస్తామని పడుతుంది. 71వ తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, పారిశుధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మా రాజీవ్ గాంధీ గారే ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు మీరు. మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలి, పల్లెలు అభివృద్ధి జరగాలి, పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఈ గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి, చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు. తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 7 నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ 7 నెలల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్. మొన్న మార్చి దాకా అయితే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా. మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే ఆ 275 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా. ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు? బడ్జెట్ లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో, పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసిండ్రు మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసిండ్రు మీరు.